హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం మసాలా వంకాయ కర్రీని, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇది రోటీలో కానీ, బిర్యానీలో కానీ, బగారా రైస్, జీరా రైస్ ఇలాంటి వాటిలో ది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ఈరోజు ఈ వీడియోలో మసాలా వంకాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మసాలా కోసము 1/2 కప్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 ఇంచుల పచ్చి కొబ్బరి, 5 నుంచి 6 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టమోటాలు, ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు, అలాగే లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, యాలకులు, దాల్చిన చెక్క. ఇప్పుడు మనం చింతపండు మినహాయించి మిగిలినవన్నీ వేసుకొని మిక్సీలో ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఈ కర్రీలో మనం కారం అనేది యాడ్ చేయం కాబట్టి మనకి టోటల్ స్పైస్ అనేది పచ్చిమిర్చి మీదే ఆధారపడి ఉంటుంది. చూడండి, మనకి మసాలా పేస్ట్ అనేది ఇలా ఉండాలి, ఎక్కడ పలుకులుగా లేకుండా ఫైన్ పేస్ట్ అవ్వాలన్నమాట. ఈరోజు నేను ఈ కర్రీ కోసం అని చెప్పి తెల్ల వంకాయలను తీసుకున్నాను. వీటిని నూనె వంకాయలని కూడా అంటారు. ఇవి అయితే ఈ కర్రీకి పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇవి తీసుకున్నాను. ఇప్పుడు మనం వంకాయలని షాలో ఫ్రై చేసుకోవాలి. దానికోసం నేను ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. వంకాయలు అనేవి కరుడెక్కకుండా ఉండడం కోసం కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. చూసారా, వంకాయలు అనేవి మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. వంకాయలు అనేవి పూర్తిగా ఫ్రై అవ్వకూడదు, అలానే పచ్చిగా ఉండకూడదు. వంకాయ అనేది ఇక్కడ 50 to 60% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మసాలా పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు గ్రేవీకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మంచిగా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో 2 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం టేస్ట్కి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 minutes కుక్ చేసుకున్న తర్వాత చూడండి, బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని మనం 7 to 8 minutes మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, కర్రీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చింది కదా. ఇప్పుడు దీంట్ని స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర అలా చల్లి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, మసాలా వంకాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలో. ఇది బిర్యానీలో కానీ, ఫ్రైడ్ రైస్, బగారా రైస్, పుల్కా, రోటీ వీటిల్లోకి ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. స్టే ట్యూన్ టు తెలుగు ఫుడ్ ఎక్స్ప్రెస్.